విశాఖలో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటం సంచలనం గురైచేస్తోంది. పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసిన డీఆర్ఐ అధికారులు 1,89,000 కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతను కాపాడేందుకు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటంపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖలో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటం సంచలనం గురైచేస్తోంది. పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసిన డీఆర్ఐ అధికారులు 1,89,000 కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతను కాపాడేందుకే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటంపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అసలు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం అంతా సాగిస్తున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ నెల 3వ తారీఖున సొంట్యాం పరిధిలో ఉన్న శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు భారీగా పశుమాంసం పట్టుబడింది. దాదాపు 1,89,000 కేజీల ఫ్లెష్ ను గుర్తించారు. ఇవన్నీ కూడా ఫ్రోజన్ స్థితిలో ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులకు కేసును బదలాయించారు. అనంతపురం పోలీసులు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జంతు హింస, జంతువులను వధించడం వంటి కీలకమైన చట్టాల పరిధిలో ఉన్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బాధ్యులను గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆలస్యం జరుగుతోంది, దీని వెనక రాజకీయ కోణాలు ఉన్నాయనేది బలంగా వినిపిస్తున్నమాట. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కారణంగానే కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడిని కాపాడుతున్నారనేది ప్రధానమైన అభ్యంతరం. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ట్వీట్స్ చేస్తూ కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది. దీంతో ఇదంతా కూడా రాజకీయ కోణంలో ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. విశాఖలో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటం సంచలనం గురైచేస్తోంది. పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసిన డీఆర్ఐ అధికారులు 1,89,000 కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతను కాపాడేందుకే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటంపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.